చిన్న హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా అహింసా మార్గంలో ఆర్టికల్ 3ని ఉపయోగించి తెలంగాణ సాధించిన కేసీఆరే 100% తెలంగాణ జాతిపిత. దాంట్లో అనుమానం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టం చేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ మనం కూడా గొంతు విప్పాలి. ఒక్కడు మాట్లాడితే 100 మందిని గర్జించాలి. కేసీఆర్ గారి పక్షాన కొట్టాడాలి. అలాంటి లంగాలకు దొంగలకు ఓటుకు నోటుకు దొంగలకు మనం సమాధానం చెప్పి తీరాలని చెప్పేసి నేను ఈ వేదిక నుంచి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇలాంటి లంగల దొంగలకు బుద్ధి చెప్పడం కోసమే ఒక సందర్భం సమయం వచ్చినప్పుడు వాడుకోవడం కోసం ఏప్రిల్ 27న జరిగేటువంటి భారీ బహిరంగ సభకు సూర్యాపేట జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున తరలి వెళ్లి ఆ సభను సక్సెస్ చేసుకొని మన నాయకత్వంలో ముందుకు సాగుతూ వాళ్ళు ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా దాన్ని ముందుకు తీసుకుపోదాం. ఇప్పుడు కూడా సూర్యాపేట నుంచి జిల్లా కార్యక్రమాలు కేటీఆర్ గారు పెట్టడానికి కారణం కూడా గతంలో 2012లో సమర బేరి ద్వారానే ఒకసారి మరొక ఉద్యమానికి నాంది పలికినాం. ఇప్పుడు కూడా మరొక ఉద్యమానికి నాంది పలకడం కోసం జగదీష్ నగర్ అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం సజావుగా సాగుతుంది. అన్ని జిల్లాలు మీరు పర్యటించాల్సిందే, పార్టీ జెండాని ఎగరవేయాల్సిందే, ఆ కార్యక్రమాన్ని బహిరంగ సభను కూడా దిగ్విజయం చేసుకోవాల్సిందే అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.